వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెట్, డిఎస్సి ఇంకా ఇతరమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళకి హిందీ సాహిత్యకే ఇతిహాస్ దీనికి సంబంధించినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిందీ కా పహలా దైనిక్ సమాచార్ పత్ర, హిందీలో మొట్టమొదటి దినపత్రిక ఏది అంటే ఉద్దండ మార్తాండ్. సెకండ్ క్వశ్చన్, భారత్ కా షేక్స్పియర్ కిసే కహతే హై, భారతదేశం యొక్క షేక్స్పియర్ అని ఎవరిని అంటారు అంటే కాళిదాస్. థర్డ్ క్వశ్చన్, ఆచార్య రామచంద్ర శుక్ల మూలతః, ఆచార్య రామచంద్ర శుక్ల గారు మూలతః ఎటువంటి వాళ్ళు అంటే ఆలోచక్. ఫోర్త్ వన్, హాలావాది కవి కౌన్ హై, హాలావాది కవి ఎవరు అంటే హరివంశరాయ్ బచ్చన్, ఈయన అమితాబ్ బచ్చన్ యొక్క కొడుకు అన్నమాట. ఫిఫ్త్ వన్, బనారస్ అఖబార్ కే సంపాదక్ హై, బనారస్ వార్తాపత్రిక యొక్క సంపాదకుడు ఎవరు అంటే రాజా శివప్రసాద్. సిక్స్త్ వన్, రామ్ధారీ సింహ్ దినకర్ కో జ్ఞాన్పీఠ్ మిలా హై, రామ్ధారీ సింహ్ దినకర్ గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు దీని మీద వచ్చింది. దేని మీద అంటే ఊర్వశి అనేటటువంటి కావ్యం మీద వచ్చిందనమాట. ఈయన రెండవ రాష్ట్ర కవి కూడా అన్నమాట. నెక్స్ట్, పాణినికి రచనా కా నామ్ హై, పాణిని యొక్క రచన ఏమిటి అంటే అష్టాధ్యాయి. నెక్స్ట్ వన్, భారత్కే ప్రథమ రాష్ట్ర కవి హై, భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర కవి ఎవరు అంటే మైథిలి శరణ్ గుప్త, రెండవ రాష్ట్ర కవి ఎవరు అంటే రామ్ధారీ సింహ్ దినకర్ అన్నమాట. నెక్స్ట్, హిందీ కడీ బోలీకే జన్మదాత, హిందీ కడీ బోలీకి జన్మదాత ఎవరు అంటే భారతేందు హరిశ్చంద్ర. టెన్త్ క్వశ్చన్, ఏక్ భారతీయ ఆత్మ కౌన్ హై, ఏక్ భారతీయ ఆత్మ అనగానే ఎవరు అంటే మాఖన్లాల్ చతుర్వేది, మాఖన్లాల్ చతుర్వేదిని ఏక్ భారతీయ ఆత్మ అని పిలుస్తారు. 11th వన్, సితారే హింద్ కే నామ్ సే కిసే మానే జాతే హై, సితారే హింద్ అని ఎవరిని అంటారు అంటే రాజా శివప్రసాద్. 12th, ఉపన్యాస్ శబ్ద కా సబ్సే పహలే కౌన్ ప్రయోగ్ కియా, ఉపన్యాస్ అనే పదాన్ని మొట్టమొదట ఎవరు ఉపయోగించారు అంటే భారతేందు హరిశ్చంద్ర అన్నమాట. 13th, రాహుల్ సాంకృత్యాయన్ ने हिंदी का ప్రథమ కవి కిసే మానా హై, రాహుల్ సాంకృత్యాయన్ గారు హిందీలో మొదటి కవి అని ఎవరిని అన్నారు అంటే సర్హపా. దో బైలోం కి కథ కిస్కి రచన హై, దో బైలోం కి కథ ఎవరు రచించారు అంటే ప్రేమ్చంద్. ఈ ప్రేమ్చంద్ని ఉపన్యాస సామ్రాట్ అంటారు, కథా సామ్రాట్ అంటారనమాట. ఈయన రాసినటువంటి మొదటి ఉపన్యాసం ఏంటంటే సేవా సదన్ అన్నమాట. ఈయన రాసిన అధూర ఉపన్యాస్ అంటే అసంపూర్తి, పూర్తి కానటువంటి ఉపన్యాసం ఏదంటే మంగళ సూత్రం అన్నమాట. బ్రిటిష్ వాళ్ళ ద్వారా జప్తు చేయబడినటువంటి ఉపన్యాసం ఏదంటే సోజే వతన్ అన్నమాట ప్రేమ్చంద్ గారు. हिंदी साहित्य के इतिहास लेखन में काल विभाजन और नामकरण का प्रथम प्रयास किया है, హిందీ సాహిత్య ఇతిహాస్కి రాయడానికి కాలాన్ని విభజించి దానికి పేరు పెట్టినటువంటి మొట్టమొదటి ప్రయాసకుడు ఎవరు అంటే గ్రియర్సన్ అన్నమాట. 16th, किस कवि की कृति को ఛాయావాద్ కా ఘోషణా పత్ర కహా గయా హై, ఏ కవి రాసినటువంటి కృతికి ఛాయావాద్ కా ఘోషణా పత్ర అని చెప్తారు అంటే సుమిత్రానందన్ పంత్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఖుమాన్ రాసోకే రచయిత కా నామ్ హై, ఖుమాన్ రాసోని రచించింది ఎవరు అంటే దళపతి విజయ్ అన్నమాట. 18th, किस कवि के दोहों को रामचंद्र शुक्ल ने हिंदी साहित्य का रत्न कहा है,
ఏ కవి రాసినటువంటి దోహెల్ని రామచంద్ర శుక్ల గారు హిందీ సాహిత్యకార రత్నం అని అన్నారు అంటే బిహారీ రాసినటువంటి రచనల్ని దోహెల్ని రామచంద్ర శుక్ల గారు హిందీ సాహిత్యకార రత్నం అని చెప్పి అన్నారనమాట. किस साहित्यकार को पुराने पंथ के प्रतीक कहा जाता है? ఏ సాహిత్యకారుని పురాణే పంత్ కే ప్రతీక్ అని అంటారు అంటే మతిరామ్. 28 వైదేహి వనవాస్ కిస్కి రచన హై? వైదేహి వనవాస్ ఎవరు రచించారు అంటే అయోధ్య సింహు ఉపాధ్యాయ హరి ఔధ్. 21 అపభ్రంశ వ్యాకరణకే రచయిత. అపభ్రంశ వ్యాకరణాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అంటే హేమచంద్ర అన్నమాట. 22 హిందీకే ప్రథమ కవి. హిందీలో మొట్టమొదటి కవి ఎవరు అంటే సర్హపా. 23 కలం కా సిపాహి కిసే కహా జాతా హై? కలం హా సిపాహి అని ఎవరిని అంటారు అంటే ప్రేమ్చంద్. मैथिली शरणगुप्त का संबंध आधुनिक काल के किस युग से है? మైథిలి శరణ్గుప్తు ఆధునిక కాలంలో ఏ యుగానికి సంబంధించిన వాడు అంటే ద్వివేది యుగం అన్నమాట. ఈ ద్వివేది యుగం అనేది ఎవరి పేరు మీద వచ్చిందంటే మహావీర ప్రసాద్ ద్వివేది గురించి వచ్చిందనమాట. కథా సమ్రాట్ ప్రేమ్చంద్ కా వాస్తవిక నామ్ క్యా థా? కథా సమ్రాట్ ప్రేమ్చంద్ యొక్క అసలు పేరు ఏంటి? ఈ ప్రేమ్చంద్ని కథా సామ్రాట్ అంటారు, ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారనమాట. ఈయన అసలు పేరు ఏమిటంటే ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ అన్నమాట. नेक्स्ट माखनलाल चतुर्वेदी को उनकी किस रचना के लिए साहित्य अकादमी पुरस्कार मिला था? మాఖన్లాల్ చతుర్వేది గారికి ఆయన రచించినటువంటి ఏ రచన మీద సాహిత్య అకాడమీ బహుమతి లభించింది అంటే హిమ తరంగిణి. తితలి ఔర్ కంకాల్ కిస్కి రచన హై? తితలి ఔర్ కంకాల్ ఇవి ఎవరు రచించారు అంటే జయశంకర ప్రసాద్. జయశంకర్ ప్రసాద్ రాసినటువంటి మహాకావ్యం ఏంటంటే కామాయని అన్నమాట. ఈయన ఛాయావాదానికి సంబంధించినటువంటి. హిందీ విషయ పర్ ప్రథమ జ్ఞానపీఠ కిస్కో మిలా హై? హిందీకి సంబంధించి ప్రథమ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సుమిత్రానందన్ పంత్ గారికి. ఈయనకి దేని మీద వచ్చింది అంటే చిదంబర అనేటటువంటి కావ్యం మీద ఈయనకి జ్ఞానపీఠ బహుమతి వచ్చింది. ఎప్పుడంటే 1968లో వచ్చిందన్నమాట. శతరంజ్ కే కిలాడి కిస్కి హై? శతరంజ్ కే కిలాడి ఎవరిది అంటే ప్రేమ్చంద్ గారు రచించారనమాట. కహర్నామా కిస్కి రచన హై? కహర్నామా అనేది ఎవరి రచన అంటే జాయసి అన్నమాట. సాహిత్య అకాడమీకి ప్రథమ అధ్యక్షుడు. సాహిత్య అకాడమీకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అన్నమాట. నెక్స్ట్ నర్సిక మాయిరా కిస్కి రచన హై? నర్సిహ కా మాయిరా అనేది ఎవరి రచన అంటే మీరాబాయి. నెక్స్ట్ అయోధ్య సింహ ఉపాధ్యాయకి ఏక రచన హై? అయోధ్య సింహ ఉపాధ్యాయ రాసినటువంటి ఒక రచన ఏంటంటే వైదేహి వనవాసు ప్రియ ప్రవాస్. 34 ప్రగతివాదికే జనక్ కౌన్ హై? ప్రగతివాదికి జనకుడు ఎవరు అంటే సుమిత్రానందన్ పంత్ అన్నమాట. 35 రామచంద్రిక కిస్కి రచన హై? రామచంద్రిక ఎవరు రచించారంటే కేశవ దాస్. 36 జాతిపాంత్ కిస్కా ఉపన్యాస హై? జాతిపాంత్ ఎవరి నవల అంటే బాలకృష్ణ భట్. హిందీ మే చౌపాయి కా సర్వప్రథం ప్రయోగ్ కియా హై? హిందీలో చౌపాయిని మొట్టమొదట ప్రయోగించింది ఎవరు అంటే సర్హపా. మొదటి కవి కూడా సర్హపానే అన్నమాట. ద్వివేది యుగ్ కా జనక్ హై? ద్వివేది యుగకి జనకుడు ఎవరు అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది. ఈయన పేరు మీదే ఆ యుగానికి ద్వివేది యుగం అని పేరు వచ్చిందనమాట. జలియావాలా బాగ్ కిస్కి రచన హై? జలియావాలా బాగ్ ఎవరు రచించారు అంటే సుభద్ర కుమారి చౌహాన్. 40 వీరగాథా కాల్ కిసే కహతే హై? వీరగాథా కాల్ అని దేన్ని అంటారు అంటే ఆదికాల్. ఆదికాల్ కో వీరగాథా కాల్ भी कहते हैं. 41 అపభ్రంశ్ కే ప్రథమ మహాకవి. అపభ్రంశ్లో మొట్టమొదటి మహాకవి ఎవరు అంటే స్వయంభూ. ప్రథమ హిందీ కవి ఎవరు అంటే సర్హపా అన్నమాట. ఆధునిక యుగకే చరణ్ హై? ఆధునిక యుగంలో చరణ్ ఎవరు అంటే ఆధునిక యుగానికి మొట్టమొదటి కవి రామ్ధారి సింహ దినకర్ అన్నమాట. సూరదాస్ కా భక్తి కిస్ భావ్కి థీ? సూరదాస్ యొక్క భక్తి ఏ భావానికి చెందింది అంటే సఖాభావ్, స్నేహితుడి భావాన్ని అనమాట. 44
पूर्वी हिंदी का विकास किस अपभ्रंश से हुआ है? పూర్వీ హిందీ అభివృద్ధి ఏ అపభ్రంశ నుండి జరిగింది అంటే అర్ధమాగంది. 45 రామానుజాచారి కిస్కే రామానుజాచార్యకి శిష్య హై. రామానుజాచార్య యొక్క శిష్యుడు ఎవరు అంటే రామానంద్ అనమాట. నిషాన్ నిమంత్రణకే రచనాకార్. నిషాన్ నిమంత్రణని రచించింది ఎవరు అంటే హరివంశరాయ్ బచ్చన్. दोहा कोश किसकी रचना है? दोहा कोश एवर रचिंचारू अंटे सरहपा. रविंद्रनाथ ठाकुर को किस रचना पर नोबेल पुरस्कार मिला? रविंद्रनाथ ठाकुर की ఏ రచన మీద నోబెల్ బహుమతి లభించింది అంటే గీతాంజలి. 49 నీతి శిక్ష और हिंदी ग्रामर के रचनाकार. నీతి శిక్ష హిందీ గ్రామర్ రచించినటువంటి రచనాకారుడు ఎవరు అంటే శ్యామ సుందర్ దాస్. బ్రాహ్మీ లిపి కా ప్రయోగ్ కిస్నే షురూ కియా? బ్రాహ్మీ లిపిని ఎవరు ప్రయోగించారు ఫస్ట్ అంటే వైదిక ఆర్యులు బ్రాహ్మీ లిపిని మొట్టమొదటిగా ఉపయోగించారు. లిపియోంకి జనని కౌన్ హై అంటే బ్రాహ్మీ లిపి అన్నమాట. ఈ బ్రాహ్మీ లిపి నుండే మిగిలిన లిపిలన్నీ కూడా ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ వన్ झंडे की इज्जत किसकी रचना है? झंडे की इज्जत ఎవరు రచించారు అంటే సుభద్ర కుమారి చౌహాన్. 52 దక్షిణీ హిందీ కా దూసరా నామ్ హై. దక్షిణీ హిందీకి రెండవ పేరు ఏంటి అంటే హిందవి. నెక్స్ట్ 53 శ్రీ కామతా ప్రసాద్కే విరామ చిహ్నం కి సంఖ్య. కామతా ప్రసాద్ గారు విరామ చిహ్నాలు ఎన్నని చెప్పారు అంటే 20 అన్నమాట. హిందీ కా పహలా ఉపన్యాస్. హిందీలో మొట్టమొదటి ఉపన్యాస్ ఏంటంటే నవల పరీక్షా గురు. 84 సిద్ధోं में ప్రథమ కవి హై. 84 సిద్ధుల్లో మొదటి కవి ఎవరు అంటే సర్హపా. భారత్ విరక్త్ కిస్కి రచన హై. భారత్ విరక్త్ అనేది ఎవరు రచించారు అంటే భారతేందు హరిశ్చంద్ర. స్వయంభూకో పహలా కవి కిస్నే మానా. స్వయంభూని మొదటి కవి అని ఎవరు అన్నారు అంటే రాజా కుమార్ వర్మ. రాజా కుమార్ వర్మ గారు స్వయంభూ ఫస్ట్ కవి అని చెప్పారనమాట. హిందీకి పత్రిక ధర్మయుగకే సంపాదక్. హిందీ పత్రిక ధర్మయుగ్ దీనికి సంపాదకుడు ఎవరు అంటే ధర్మవీర్ భారతి. ధర్మయుగ్ ధర్మ అనే పదాలు కలిసి ధర్మవీర్ భారతి అనమాట. హిందీ సాహిత్యకి ప్రథమ కహాని. హిందీ సాహిత్యంలో మొట్టమొదటి కథ ఏంటి అంటే ఇందుమతి. ఆధునిక యుగకి మీరా హై. ఆధునిక యుగ మీరా అని ఎవరిని అంటారు అంటే మహాదేవి వర్మ. ఈ మహాదేవి వర్మకి యామ అనేటటువంటి గ్రంథం మీద ఇది యామ అని గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందనమాట. 61 భారతీయ భాషాओं का विकास किस लिपि से हुआ? భారతీయ భాషల యొక్క అభివృద్ధి ఏ లిపి నుండి జరిగింది అంటే బ్రాహ్మీ లిపి. లిపిयों की जननी भी బ్రాహ్మీ లిపి है. धूमिल के नाम से किसे कहा जाता है? धूमिल అని ఎవరిని అంటారు అంటే సుదామా పాండే. ఆదికాల్ కో ఆధార్ కాల్ కిస్నే కహా? ఆదికాల్ని ఆధార్ కాల్ అని ఎవరన్నారంటే మోహన్ అవస్థి అన్నారన్నమాట. నాట్యశాస్త్రికి రచన కిస్నేకి? నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే భరత ముని. देश का पहला राष्ट्रीय हिंदी संग्रहालय कहाँ स्थापित किया जा रहा है? దేశంలో మొట్టమొదటి జాతీయ హిందీ సంగ్రహాలయం ఎక్కడ స్థాపించబడుతోందంటే ఆగరా. संविधान की 8वीं अनुसूची के अनुसार कितनी भाषाओं को राजभाषा के रूप में संविधानक मान्यता दी गई है? మన రాజ్యాంగం 8వ అనుసూచి ప్రకారం ఎన్ని భాషలకి రాజభాష రూపాన్ని ఇస్తూ మన రాజ్యాంగం అంగీకరించింది అంటే 22 22 భాషాओं को. आदत से अक्खड़ स्वभाव से फक्कड़ किस कवि का उपनाम है? आदत से अक्खड़ स्वभाव से फक्कड़ అని ఏ కవికి ఉపనామం అంటే కబీర్ అన్నమాట. सरयू पार की यात्रा के రచనాకార్ హై. सरयू पार की యాత్ర అని ఈ కావ్యాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే భారతేందు. ఆంసు కావ్యకే రచయిత హై. ఆంసు కావ్యాన్ని రచించింది జయశంకర్ ప్రసాద్. కామాయని కిస్కి రచన హై? కామాయని కూడా జయశంకర ప్రసాద్ అన్నమాట. చంద్రగుప్తు స్కందగుప్తు ఇవన్నీ కూడా జయశంకర ప్రసాద్ గారి అన్నమాట. ఇలా ఈ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టెట్ డిఎస్సిలో పదే పదే అడిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. మనకి ఇలాగే హిందీకి సంబంధించినటువంటి హిందీ సాహిత్యము గ్రామరు అలాగే
హై స్కూల్ అంటే 6th నుండి 10th వరకు కంటెంటు వీటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో మనకి ఈ వీడియోలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మూలాన, షేర్ చేయటం మూలాన ఇవి ఇంకా కొంతమందికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు.